అందరికీ నమస్కారం. 12 ఏళ్ల తర్వాత లక్ష్మీనారాయణ రాజయోగంతో నక్కతోక తొక్కే రాసులివే. ఇంతకీ ఏ రాసుల వారికి లక్ష్మీనారాయణ రాజయోగం కలిసి వస్తుంది? నక్కతోక తొక్కే రాసుల వారు ఎవరు? వాళ్ళకి ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయనేది ఇప్పుడు మనం చూద్దాం. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మరింత ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో అనేక శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే యోగాలలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుండగా మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తాయి. ఇక 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది. 12 సంవత్సరాల తర్వాత మీనరాశిలో శుక్ర బుధ గ్రహాలు కలయిక కారణంగా లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. లక్ష్మీనారాయణ రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. సంపదలకు, విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు జనవరి 28వ తేదీ 2025న మీనరాశిలోకి సంచరిస్తున్నాడు. మే 31వ తేదీ శుక్రుడు మీనరాశిలోకి సంచరిస్తాడు. ఈ బుధగ్రహం ఫిబ్రవరి 27వ తేదీ రాత్రి 1:14 మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. అప్పటికే మీనరాశిలో ఉన్న శుక్రుడితో బుధుడు సంయోగం చెందడం వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. శుక్రుడు బుధుడు కలిసి మీనరాశిలో లక్ష్మీనారాయణ రాజయోగాన్ని 12 సంవత్సరాల తర్వాత ఏర్పరుస్తున్నారు. ఈ ప్రత్యేక యోగం కారణంగా ముఖ్యంగా 3 రాశులకి అదృష్టం కలిసి వస్తుందనే చెప్పవచ్చు. అందులో మొదటి రాశి మిథున రాశి. 2025లో ఏర్పడే లక్ష్మీనారాయణ యోగం మిథున రాశి వారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. మిథున రాశి జాతకులు ఈ సమయంలో అదృష్ట జాతకులుగా మారుతున్నారు. అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మిథున రాశి వారు ఉన్నతాధికారుల మద్దతును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. కుటుంబంలోని సమస్యలు తొలగిపోయి ఈ సమయంలో ఏ పని చేసినా విజయలక్ష్మి వరిస్తుంది. ఇంకా తర్వాత రాశి కుంభరాశి. లక్ష్మీనారాయణ యోగం కుంభరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి జాతకులు ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు కూడా లాభాలను పొందుతారు. ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఏ రంగంలో పనిచేసే వారికైనా ఈ సమయంలో మంచి పేరు వస్తుంది. లక్ష్మీనారాయణ యోగం కుంభరాశి వారికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇంకా తర్వాత రాశి మీనరాశి. మీనరాశిలో బుధుడు మరియు శుక్రుడు కలయికతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతున్నదన్న విషయం తెలిసిందే. ఫలితంగా మీనరాశి జాతకులు ఈ సమయంలో అదృష్ట జాతకులుగా మారుతున్నారు. వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పనిలో మంచి విజయాలను సాధిస్తారు. కుటుంబ సమస్యలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. ఎంతో కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. కుటుంబం నుండి, స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, 12 సంవత్సరాల తర్వాత ఏర్పడిన లక్ష్మీనారాయణ రాజయోగంతో ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చింది, వారికి ఏ విషయాల్లో బాగా కలిసి వస్తుందనేది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.